హాయ్, ఐమ్ రైటర్ మహి భరద్వాజ్. మీ అందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే. ఉమెన్స్ డే అంటే సభలు, సమావేశాలు, సన్మానాలు, శాల్వాలు కప్పడాలు, 4 మాటలు పొగడ్తలు, మాట్లాడాలు, కేక్ కటింగ్లు, ఒకరినొకరు మెచ్చుకోవడాలు, ఇదందరూ చేసేదే. కానీ నా పర్పస్ ఏంటి అంటే నిజంగానే ఒక లేడీ గట్స్తో, అకుంఠిత దీక్షతో, ఎథిక్స్, వాల్యూస్, అంకిత భావంతో ఎదగాలనుకుంటే ఆమెను అడ్డుకునే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ. వాళ్ళందరినీ ఓవర్కమ్ అయ్యి వాళ్ళందరినీ పక్కకు తొలగించుకొని ఎదగడం అనేది అంత ఈజీ టాస్క్ కాదు. అలాంటి ఆడవాళ్లకు చేయూతనిస్తూ సాధించాలనే తపనను, వెనుకకు ధైర్యాన్ని, సాహసాన్ని ఇచ్చే ఒక మంచి వీడియో చేయాలనేది నా పర్పస్. ఆ వీడియో కోసమే ఇది మీకు నేను చెప్తున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయే వీడియో మీరు వింటే నిజంగానే మీరు గట్స్ ఉన్న వాళ్ళ జాబితాలో ఉంటే మీరు అనుకున్నది సాధించడానికి ఎలాంటి స్టోరీ. పెళ్లిగాని తల్లికి పుట్టి, పేరు ప్రఖ్యాతలున్న తండ్రికి పుట్టి, తండ్రి ఎవరో తెలియకుండా బాహ్య ప్రపంచానికి చెప్పి అవమానాలు, అపనిందలు ఇలాంటి అన్నీ భరిస్తూ మోస్తూ సమాజంలో బతకడం అనేది చాలా కష్టతరంతో కూడుకున్న స్టోరీ. అలాగే తల్లిదండ్రుల బాధితురాలని చెప్పొచ్చు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు సృష్టించి, బ్లేమ్ చేసి, హరాస్ చేసి, అవమానాలు సృష్టించి ఆమెను ఇబ్బంది పెడుతుంటే కూడా ఇవాళ ఆమె ఎదిగి ఆమె అపాయింట్మెంట్ కోసమే వీళ్ళందరూ క్యూలో లైన్లు కట్టే పరిస్థితికి తెచ్చుకున్న ఒక అమ్మాయి కాదు. తండ్రి గుర్తింపు ఇవ్వకపోతే ఆమెని తండ్రికే గుర్తింపు ఇచ్చే స్థాయికి ఎదిగిన ఒక లేడీ రెబల్ స్టోరీ ఇది. ఈమె తన తల్లి ఆరోగ్యం క్షీణించడంతో 12 సంవత్సరాలు తను సినీ ఫీల్డ్కి రావడం జరిగింది. తన ఇష్టం లేకుండానే తన డ్రీమ్ వచ్చేసి హెయిర్ హోస్టెడ్గా సెటిల్ కావాలని. కానీ భారాన్ని మోయడానికి, కుటుంబాన్ని పోషించే త్యాగాన్ని, మామూలు తన కోరికలనే కాదు తన జీవితాన్ని సాక్రిఫైస్ చేసి వల్ల ఒక అష్టవల్లి జెమినీ గణేశన్తో మోసపోయినని తెలుసుకున్న తర్వాత తన సినీ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు రాక చాలా సతమతమవుతున్న సందర్భంలో తన చెల్లి భర్త అయిన దర్శకుడు వేదాంత్ రాఘవయ్య గారి సహాయం 1 year వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్గా అవకాశం ఇవ్వడం జరిగింది. అలాగే 12 సంవత్సరాల వయసులోనే హీరోయిన్గా రంగుల రాట్నంలో తనకి అవకాశాలు ఇచ్చి ఇండస్ట్రీలో తనకి అరంగేట్రం చేసిన రేఖమ్మ గారు తెలుగు, తమిళ్, కన్నడ అలాగే బాలీవుడ్లో తన స్టార్డమ్ను నిరూపించుకున్నారు. ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలను తను తీశారు. అలాగే తను ముఖేష్ అగర్వాల్ చేసుకున్నారు. ఈ పెళ్ళి కూడా ఎక్కువ రోజులు తనకు సంతోషాన్ని, ఆనందాన్ని ఇవ్వలేకపోయింది. ఆయన మెంటల్ డిజార్డర్గా సఫర్ అవుతున్నారని తెలుసుకున్న సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది వాళ్ళ భర్త ముఖేష్ అగర్వాల్ గారు. దానికి కూడా కారణం ఈమె అని చెప్పేసి ఎన్నో పుకార్లు, షికార్లు చేశాయి. ఈ ఫీల్డ్ అంటేనే అందం, అభినయం ఎంతో ఇంపార్టెంట్. కానీ ఏమో ఒద్దుగా, బొద్దుగా, నల్లగా ఉండేవారు. ఈమెను కామెంట్ చేయని ఇండస్ట్రీలో ఏ ఒక్క పర్సన్ కూడా లేరు. ఇంత నల్లగా ఉంది, ఇలాగుంది అని చెప్పేసి అగ్లీ హీరోయిన్గా ఆమెకు ముద్ర వేశారు. కానీ ఆమె తన పట్టుదలతో తెలుగు, తమిళ్, కన్నడ, బాలీవుడ్లో తన స్టార్డమ్ను నిరూపించుకున్న గొప్ప హీరోయిన్. ఒక సక్సెస్ఫుల్ హీరోయిన్ ఒక సంవత్సరానికి ఎన్ని సినిమాలు చేస్తుంది? కానీ దీన్ని బట్టే చెప్పొచ్చు ఆమె స్టార్డమ్, రాక్ అండ్ రోల్ ఎలా చేసిందో. 1973లో ఒక సంవత్సరంలోనే 9 సినిమాలు చేశారు. 74లో 5 సినిమాలు, 76లో 4 సినిమాలు, ఇట్లా సీరియల్గా అసలు హెక్టిక్ షెడ్యూల్తో తన స్టార్డమ్ను ఎన్నో సినిమాల్లో నటించడమే కాదు చాలా సినిమాల్లో పాడారు కూడా. అలాగే తన అద్భుతమైన గాత్రంతో డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా తను నిరూపించుకున్నారు. శ్రీదేవి గారికి, సూర్యవంశం సినిమాల్లో సౌందర్య గారికి, జయసుధ గారికి ఇలా ఎంతోమంది ఆర్టిస్టులకి తన గాత్రాన్ని డబ్బింగ్ రూపంలో ఈమెకు ప్రభుత్వంతో పాటు చాలా అవార్డులు తన ఖాతాలో జమ చేసుకున్నారు. అలాగే 2010లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పద్మశ్రీతో తనను సత్కరించింది. అలాగే 2012లో పార్లమెంటు మెంబర్గా, ఎంపీగా తను ఎన్నికయ్యారు. అలా అందం, అభినయం ఒక్కటే కాదు, ఒక రియల్ హీరోయిన్ కాదు హీరోగా చెప్పొచ్చు. తనని గట్స్ ఉంటే, నిజంగానే ఎదగాలని తపన ఉంటే ఇలాంటి స్టోరీలు కన్నీటి గాథలు అంటే చూస్తుంటే మనకు కళ్ళ ముందే తన తెర ముందు ఇంత అందంగా, ఆనందంగా కనిపించే ఆవిడ తెర వెనుక ఆమె విషాద సంఘటనలు ఎంతమందికి తెలుసు. ఈమె స్టోరీని మనం విని నిజంగానే ఎదగాలని అనుకుంటే ఈమె ఎంతోమందిని ఇన్స్పైర్ చేయగలుగుతుంది. నాకు నిజంగానే వన్ ఆఫ్ ది మై మోస్ట్ ఫేవరెట్ పవర్ఫుల్ హీరోయిన్
ఎందుకంటే ఆమె జీవితం నన్ను ఎంతో ఇన్స్పైర్ చేసి నాకు వచ్చిన ఛాలెంజెస్ని ఈజీగా తీసుకోవడానికి ఎన్నో సందర్భాల్లో నాకు ఉపయోగపడింది. అందరికీ కూడా మరొకసారి హ్యాపీ ఉమెన్స్ డే.